సరే, వినూత్నమైన కథలున్న ఒక క్లాసిక్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం, అదే ఏ ప్రాక్టికల్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఈరోజు విశ్లేషిద్దాం. అసలిది గ్రామర్ ప్రశ్నలా ఉందా, లేక ఏదైనా మిస్టరీ కథలా ఉందా? భలే ఆసక్తికరంగా ఉంది గదూ. ఏడుస్తున్న పాప, టామ్ నెత్తిపై పడిన చాప, ఇలాంటి వింతైన ఉదాహరణలు చూస్తే ఇది అస్సలు సాధారణ గ్రామర్ పుస్తకంలా అనిపించదు. ఈ పుస్తకం సాక్షాత్తు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారి క్లాసిక్ ప్రచురణ. దీని ప్రామాణికత గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గదా. దీనికి ఎంత పాపులారిటీ ఉందంటే 1999 నాటికే ఇది ఏకంగా 15వ ముద్రణకు చేరుకుంది. నిజంగా అద్భుతం కదా. ఇందులో మనం ప్రధానంగా ప్రొనౌన్స్, రిలేటివ్స్, ప్రెపోజిషన్స్, అలాగే ఆక్సిలరీస్, ఈ 4 ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది ప్రొనౌన్స్, ఇంకా వాటి కాంపౌండ్స్పై పట్టు సాధించడం. ఒక్కసారి గమనించండి, ఈ ఖాళీలను పూరించడం అచ్చం పజిల్ సాల్వ్ చేసినట్లే అనిపిస్తుంది. మన ఆలోచనలకు భలే పదును పెడుతుంది. ఇక తరువాతి అంశం రిలేటివ్ క్లాజుల శక్తి. విడివిడి వాక్యాలను ఒక కథలా అల్లే విధానమిప్పుడు చూద్దాం. చిన్న చిన్న వాక్యాలను కలుపుతూ ఇలాంటి థ్రిల్లింగ్ దొంగతనం కథను నిర్మించడం నిజంగా చాలా క్రియేటివ్గా ఉంది. సరే, ఇప్పుడు ఎప్పుడూ కాస్త గందరగోళం పెట్టే ప్రిపోజిషన్స్, అదే విభక్తులు అనే అంశంలోకి వెళ్దాం. సమయం అలాగే కదలికలకు సంబంధించిన ఈ ప్రిపోజిషన్స్ మధ్య ఉన్న తేడాలను ఎంత స్పష్టంగా వివరించారో చూడండి. ఇదొక డ్రమాటిక్ ప్రశ్న. హోటల్లో మంటలు చెలరేగితే అనే ఈ అత్యవసర పరిస్థితిని వాడుతూ ప్రిపోజిషన్స్ ప్రాక్టికల్గా నేర్పుతున్నారు. ఇక చివరగా మనం చూడబోయే వ్యాకరణ అంశం యాక్సిలరీస్, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్. నెల రోజులుగా ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఈ పజిల్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒక్కసారి మనమందరం బుర్రపెట్టి ఆలోచిద్దాం. అసలు ఈ ప్రాక్టికల్ ప్రాక్టీస్ ఎందుకు ముఖ్యమంటారా? ఇలాంటి అభ్యాసాలే భాషపై పట్టు, అనర్ఘళంగా మాట్లాడే సామర్థ్యమిస్తాయి. టామ్, జాక్, బిల్, ఈ పుస్తకంలో పదే పదే వచ్చే ఈ పాత్రలు ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించి మరింత ఆసక్తికరం చేస్తాయి. చివరగా, ఇలా కథలతో నేర్చుకోవడం మన నిజజీవిత కమ్యూనికేషన్ను ఎంత అద్భుతంగా మెరుగుపరుస్తుందో కదా. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.